ఓకే. సో, ఈరోజు ఏందంటే మనం ప్లగిన్స్ గురించి చూద్దాం సార్. సో, ఇప్పుడు ఓకే. మనం మీరు బై స్క్రాచ్ ఇది అదే చేసినారు గదా! థీమ్ ఇన్‌స్టాల్ చేసి హ్మ్. తర్వాత మెను పేజెస్ క్రియేట్ చేయడం హ్మ్. ఇదంతా చేసినారు. ఓకేనా? హ్మ్. సో, అవును. ఇప్పుడేందంటే ఇప్పుడు మనం ఏందంటే ఇప్పటివరకే ఎలిమెంటర్‌లో వచ్చేసి అబౌట్ అస్ పేజ్‌లో గాని, సర్వీసెస్ పేజ్‌లో గాని దాంట్లో వచ్చేసి మనం ఎట్లా చేసినాం బై స్క్రాచ్ మనం మాన్యువల్‌గా డిజైన్ చేసినాం. ఓకేనా? అవును. సో, ఇప్పుడు హ్మ్. అది మీకు అర్థమైంది గదా! ఎట్లా చేయాలి ఏంటనేది. హ్మ్. ఆ! స్ట్రక్చర్ ఎట్లా అర్థమైంది. తీసుకోవాలి, కంటైనర్ ఎట్లా తీసుకోవాలి, దాంట్లో అవునవును. టైటిల్ ఎట్లా ఇవ్వాలి, ఇమేజెస్ ఎట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. ఓకే. అవును. సో, తర్వాత వచ్చేసి టెక్స్ట్ ఎడిటర్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, బటన్స్ ఏ విధంగా హ్మ్. యాడ్ చేసుకోవాలి. సో, ఇవంతా కూడా మీకు అర్థమైంది గదా! అర్థమైందండి. ఆ! హ్మ్. సో, ఈరోజు ఏందంటే ఇది ఇప్పుడు మనకి ఇది ఉంది గదా! సో, ఇక్కడొచ్చేసి ఏంటండి? మనకి ఏముంది హోము, అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్ట్ సో, ఇట్లా ఉంది. ఓకే. హ్మ్. సో, హ్మ్. ఇప్పుడొచ్చేసి దీంట్లో వచ్చేసి మనకి దీంట్లో పేజెస్ అనేవి ఏ విధంగా మనం మాన్యువల్‌గా గాకుండా థీమ్స్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దాం. ఓకే. అంటే హ్మ్. అర్థమైందా నేను జెప్పింది? ఆ! అర్థమైంది సార్. అంటే సో, ఇప్పటి ఎలిమెంటర్‌లో వరకేందంటే మనమే మనం మొత్తం మాన్యువల్‌గా ఎలిమెంటర్‌ని చేసాము. యూజ్ ఇప్పుడు చేసి అవి మాన్యువల్‌గా కాకుండా అనేసి మీరు చెప్తున్నారు అదండి. ఆ! మాన్యువల్‌గా గాకుండా ఇప్పుడేందంటే మనం యాస్ట్రాక్టివ్‌లో ఎట్లా మనం ఒక టెంప్లేట్ తీసుకొని దాన్ని అబౌట్ అస్‌లో గాని, సర్వీసెస్‌లో గాని, తర్వాత కాంటాక్ట్‌లో గాని, హోమ్‌లో గాని వీటిని మనం ఎడిట్ జేసినాం. ఓకేనా? హ్మ్. సో, ఇప్పుడు అట్లా అవును. గాదు. సో, ఇప్పుడేందంటే మనకి ఆల్రెడీ ఒక టెంప్లేట్ అనేది ఇన్‌స్టాల్ అయ్యింది. ఓకే. హ్మ్. సో, ఇప్పుడేందంటే హ్మ్. అబౌటర్స్ గాని, సర్వీసెస్ గాని, కాంటాక్ట్స్ గాని, కాంటాక్ట్ గాని సో, వీటిల్లో ఏందంటే డైరెక్ట్ మనం పేజ్ అనేది ఆహ్, పేజ్‌ని ఏ విధంగా ఎడిట్ జేసుకోవాలనేది మనం చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఓకే. సో, ఏంటది ఇప్పుడేం ఎలిమెంట్స్ జేయాలంటే మనము కిట్టా? ఏం సార్? ఎలిమెంట్స్ కిట్టా అది? యెస్ సార్. యెస్ సార్. ఓకే. సో, ఈ ప్లగిన్స్ ఉంది గదా! సో, ఈ హ్మ్. ప్లగిన్స్‌లోకెళ్ళేసి యాడ్ ప్లగిన్‌లోకెళ్ళండి. హ్మ్. ఓకే. సో, హ్మ్. ఇక్కడొచ్చేసి ప్లగిన్ ఉంది గదా! ఇక్కడొచ్చేసి మనం ఎలిమెంట్స్ కిట్ అని జెప్పి టైప్ జేసుకోండి. హ్మ్. ఇక్కడ ఆల్రెడీ దీంట్లో థీమ్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాస్తాం అంతే. అవునవును సార్. ఎలిమెంట్స్ స్క్రిప్ట్ అని మీకెట్లా తెలుసు సార్? నేను ఆల్రెడీ అంతకుముందు కొంచెం విన్నా దీని గురించి. ఏం సార్? యుడేమిలో నేను విన్నా దీని గురించి. ఆహాహా! ఓకే. ఓకే. ప్రాక్టీస్ చేసినారా ఏమన్నా? చేసా కొంచెం. కొంచెం ఐడియా ఉంది. ఓకే. సో, ఇక్కడొచ్చేసి మనం ఏం జేయాలంటే ఎలిమెంట్స్ కిట్ ఉంది గదా! సో, ఇక్కడొచ్చేసి మనకి చూడండి. హ్మ్. ఎలిమెంట్స్ కిట్ ఎలిమెంటర్ యాడ్ ఆన్స్ అడ్వాన్స్‌డ్ విడ్జెట్స్ టెంప్లేట్ యాడ్ ఆన్స్ ఫర్ ఎలిమెంటర్ అని ఉంది గదా! సో, దీన్నేందంటే హ్మ్. ఇన్‌స్టాల్ నౌ ఉంది గదా! సో, ఇన్‌స్టాల్ చేయండి దీన్ని. ఈ ప్లగిన్ ఇన్‌స్టాల్ చేసుకొని యాక్టివేట్ చేసుకోవాలన్నట్టు. ఓకే. ఓకే. సో, యాక్టివేట్ ఉంది గదా! సో, యాక్టివేట్ జేయండి. ఓకే. సో, కాకపోతే ఇంకోటి మనం ఎలిమెంట్స్‌కి సార్ ఒక నిమిషం. ఎలిమెంట్స్ కిట్ యూజ్ చేసి చేయాలంటే మనం సపోజ్ అంతకుముందు చేసాంగా. అది ఏది ఎలిమెంటరీ యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ రాసాం మనం దాంట్లో. ఓకే. అవును. అది మొత్తం డిలీట్ చేయాలా? అది మొత్తం డిలీట్ చేసి మళ్ళా ఇది చేయాలేమో. అవునవును. ఇప్పుడంటే అది మనం ఉంటే క్లియర్ కాదు కదా! బై స్క్రాచ్ మనం ఏం జేసినామంటే ఇప్పటిదాకా మనం మాన్యువల్‌గా జేసినాం. అవును గదా! ఎలిమెంటరీ యూజ్ చేసి. ఓకే. హ్మ్. సో, ఇప్పుడేందంటే దీంట్లో వచ్చేసి మనకేందంటే మనం ఎలిమెంటరీ ఎలిమెంట్ అనేది యూజ్ చేయకుండా డైరెక్ట్‌గా మనం పేజెస్ యాడ్ అని ఎట్లా చేయాలనేది మనం ఇప్పుడు చూస్తాం అన్నమాట. అంటే మనం వెబ్‌సైట్ క్రియేట్ చేసేప్పుడు అది ఎలిమెంటర్ యూజ్ చేయకుండా కూడా దీన్ని యూసే చేయొచ్చు. అది ఓన్లీ పేజెస్ క్రియేట్ చేసిన తర్వాత. జస్ట్ పేజెస్ అనేవి క్రియేట్ జేయాలి. ఏ విధంగా జేయాలనేది మనం ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట దీంట్లో. పేజెస్, మెనూస్ అవి ఇది హ్మ్. హ్మ్. థీమ్ ఒకటి సో, ఇన్‌స్టాల్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా జస్ట్ ఏంటంటే చేయొచ్చు ఇక. ఇప్పుడు మనం ఒక థీమ్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు హ్మ్. జస్ట్ ఫ్రంట్ పేజ్ మాత్రమే వచ్చింది గదా! ఆ! సో, హోమ్‌లో గాని, అబౌటర్స్ గాని, సర్వీసెస్ గాని వీటిలో అబౌటర్స్ గాని, సర్వీసెస్ గాని, బ్లాగ్‌లో గాని దీంట్లో ఏం హ్మ్. కంటెంట్ అంటూ ఏం లేదు కదా! జస్ట్ ఎంప్టీ హ్మ్. ఉంది. హ్మ్. ఓకేనా? సో, దాంట్లో పేజెస్ అనేవి యాడ్ అని ఎట్లా చేయాలనేది ఇప్పుడు మనం చూస్తున్నాం అన్నమాట. ఓకే. ఈ ఎలిమెంట్స్ కిట్ ప్లగిన్ యూజ్ చేసి. ఓకేనా? హ్మ్. హ్మ్. సో, యాడ్ పేజ్ ఉంది గదా! హ్మ్. యాడ్ పేజ్ అంటే మళ్ళా మనం పేజెస్ యాడ్ చేస్తున్నామా? పేజెస్ లేనట్టుండే దీంట్లో.
ఉన్నాయిగా. ఓకే. ఓకే. పేజెస్ లో పోవాలి. పేజెస్, ఓకే. ఆల్ పేజెస్. ఓకే. ఓకే. సో ఇక్కడొచ్చేసి అబౌట్ ఉంది గదా! ఆల్రెడీ ఎడిట్. హోమ్ అనేది ఆల్రెడీ ఉంది గదా! మనకి టెంప్లేట్. ఆ! ఆ! సో ఇప్పుడేందంటే మనం అబౌట్ అనేది చూస్తున్నాం. సో ఓకే. అబౌటర్స్‌లోకెళ్ళండి. హ్మ్. ఓకే. హ్మ్. ఒక్క నిమిషం సార్. దీంట్లో మనం ఎలిమెంటరీ థీమ్ అనేది ప్లగిన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఎలిమెంటర్ కదా, ఎలిమెంట్స్ కిట్ కదా. ఎలిమెంట్స్ కిట్ ఉంది. ఆల్రెడీ ఎలిమెంటరీ కూడా కావాలి మనకి దీంట్లో. సో ఎలిమెంట్స్ కిట్ అనేది ఎలిమెంటరీలోనే ఉంటదనమాట. ఇన్‌స్టాల్ చేసుకొని యాక్టివేట్ చేసుకోవాలి ఎలిమెంటరీ థీమ్‌ని. ఎలిమెంట్ ప్లగిన్. సో కొంచెం బ్యాక్ రండి. ఓకే. సో ఇప్పుడేందంటే మనం ఎలిమెంటరీ ప్లగిన్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఎలిమెంట్స్ కిట్ అనే ప్లగిన్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి మనం. సో ఆల్రెడీ మనం ఎలిమెంట్స్ స్కిట్ అనేది మనం ఇన్‌స్టాల్ చేసినాం ఆల్రెడీ. సో ఇప్పుడేం చేయాలంటే మనము ఆల్ పేజెస్ ఉంది కదా! సో ఆల్ పేజెస్‌లోకెళ్ళండి. ఓకేనా? సో ఇక్కడొచ్చేసి అబౌట్ అస్ ఉంది కదా! సో ఇక్కడొచ్చేసి ఎడిట్‌లోకెళ్ళండి. ఓకే. సో ఇప్పుడేం చేయాలంటే ఇక్కడొచ్చేసి మనకు చూడండి ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఉంది కదా! సో ఎడిట్ విత్ ఎలిమెంటర్‌లోకెళ్ళండి. ఓకే. సో ఇక్కడేందంటే ఇక్కడ చూడండి. సో ఇప్పుడొచ్చేసి మనకి బై స్క్రాచ్ వచ్చింది కదా! ఇక్కడ మనం ఇట్లా దీంట్లో బై స్క్రాచ్ యూజ్ చేసినాం కదా! ఓకేనా? సో ఇక్కడొచ్చేసి మనకి ఇక్కడ ఎలిమెంట్స్ కిట్ ఉన్నట్టున్నది. సో ఇక్కడొచ్చేసి మనకేంది ఇక్కడొచ్చేసి మనకి ఇక్కడ ఉంది కదా! ఎలిమెంట్స్ కిట్ ఉంది కదా! సింబల్. ఎలిమెంట్స్ కిట్ యాడ్ ఎలిమెంట్స్ కిట్ టెంప్లేట్ ఉంది కదా! సో ఇప్పటిదాకా మనం ఏం చేసినామంటే ఇక్కడొచ్చేసి బై స్క్రాచ్ గీసినాం మనం. ఓకేనా సార్? సో ఇప్పుడేంటంటే బై స్క్రాచ్ కాకుండా డైరెక్ట్‌గా మనం ఒక ఇమేజ్ అనేది తీసుకుంటున్నాం అన్నట్టు. అంటే ఒక టెంప్లేట్ తీసుకుంటున్నాం అన్నట్టు ఎలిమెంట్స్ కిట్‌కి సంబంధించి. సో యాడ్ ఎలిమెంట్స్ కిట్ టెంప్లేట్ ఉంది కదా! సో దాంట్లోకెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి. ఇక్కడ గమనించండి. సో ఇక్కడొచ్చేసి మనకి టెంప్లేట్స్ అని చెప్పేసి ఉంది. ఓకేనా? చూడండి. సో ఇక్కడ టెంప్లేట్స్ ఉంది కదా! సో టెంప్లేట్స్ ఉంది. ఇక్కడొచ్చేసి పేజెస్ ఉంది. తర్వాత సెక్షన్స్ ఉంది. సో ఇప్పుడు మనకేం కావాల్సింది పేజెస్ కదా! సో ఈ పేజెస్‌లోకెళ్ళండి. ఓకేనా? సో కొంచెం కిందకి రండి. ఇక్కడ చూడండి. మనకు కావాల్సింది పేజెస్, సెక్షన్స్ అనేది ఎట్లా అర్థమైంది అక్కడ? ఏం సార్? మనం ఇప్పుడు పేజెస్ లో ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తున్నాం కదా! అవును. ఇప్పుడు పేజెస్ లో ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి పేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. సెక్షన్స్ అంటే ఏంటి? పేజెస్ అంటే ఏంటి? ఇక్కడొచ్చేసి పేజెస్ అంటే ఇప్పుడు అదే మనకు చెప్పాను కదా! మీకు అబౌటర్స్ గాని, సర్వీసెస్ గాని, హోమ్ గాని ఇవన్నీ కూడా పేజెసే కదా! పేజెస్. ఇప్పుడు హోమ్ మరి అనేది ఒక సెక్షన్స్ పేజ్. అంటే? అబౌట్ అనేది ఒక పేజ్. ఓకేనా సార్? తర్వాత వచ్చేసి సర్వీసెస్ అవును. అనేది ఒక కాంటాక్ట్ ఒక పేజ్. పేజ్. అవును. తర్వాత వచ్చేసి బ్లాగ్ అనేది ఒక పేజ్. కాంటాక్టర్స్ అనేది ఒక పేజ్. ఓకే. సో ఇట్లా. సెక్షన్స్ అంటే మరి? సెక్షన్స్ అనేది ఒక్క నిమిషం.
సో ఇది ఒక చూడండి సెక్షన్స్ అనేది ఫూటరు, హెడరు ఇలాంటివి ఉంటాయి కదా! హ్మ్. సో ఫూటరు, హెడర్ ఉంది కదా సార్! హ్మ్. సో ఫూటరు, హెడర్ అనేది ఎట్లా ఇన్‌స్టాల్ చేయాలి అనేది ఎట్లా డిజైన్ చేసుకోవాలో మనం దీంట్లో నేర్చుకుంటామనమాట. సో తర్వాత వచ్చేసి మీకు హుహు. ఇంకేంటంటే మాన్యువల్‌గా మీకు హెడర్ అండ్ ఫూటర్ గురించి నేను చెప్పాలి. సో ఈ పేజెస్ గురించి అయిపోయిన హ్మ్. తర్వాత నేను చెప్తాను మీకది. ఓకేనా? హుహు. సో ఇక్కడొచ్చేసి మనకి ఓకే. పేజెస్ ఇప్పుడొచ్చేసి మనకి కావాల్సినది పేజెస్ గదా! సో ఈ పేజెస్‌లోకెళ్ళండి. హ్మ్. ఓకేనా? సో కొంచెం హ్మ్. కిందకి రండి. ఓకే. సో ఇక్కడ కిందకొచ్చిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన టెంప్లేట్ ఏంటి? జస్ట్ పేజెసే గదా! మనకు కావాల్సింది. హ్మ్. అంతే గదా సార్! ఆ! ఓకే. సో కొంచెం కిందకి రండి. సో ఇవన్నీ గూడా పేజెసే అన్నమాట మనకి. ఓకేనా? హ్మ్. సో దీంట్లో కొంచెం ఏది సెలెక్ట్ చేసుకోవాలని మనకి ఎట్లా ఐడియా వస్తది? వీటిల్లో ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ జేసుకోవచ్చనమాట. అట్లని ఓకే. కాదు. ఏది మన దానికి సూట్ అవుద్ది మనకి అనేసి మనకి ఎట్లా ఐడియా వస్తది? ఏం సార్? ఏ పేజ్ మన వెబ్‌సైట్‌కి సూట్ అవుద్ది అనేసి ఎలా ఐడియా ఉంటదది? ఎలా ఐడియా అంటే మన బిజినెస్ కేటగరీ ఏంటి? మనకి ట్యూషన్స్ గదా! హ్మ్. ట్యూషన్స్ గదా సార్! ఆ! ఓకే. సో కొంచెం కిందకి రండి. ట్యూషన్‌కి రిలేటెడ్ గానే ఏది తీసుకోవాలని మనకి ఎట్లా ఐడియా ఉంటది సార్? ఏం సార్? దీంట్లో ట్యూషన్‌కి సంబంధించినని ఒక స్పెసిఫిక్‌గా ఒక నేమ్ ఇస్తే దానికి సంబంధించిన ఏమైనా చూపిచ్చిద్దా? మామూలుగా దాంట్లో అయితే క్యాన్వాలో చూపిస్తది కదా! ట్యూషన్స్ అన్నప్పుడు ట్యూషన్స్ రిలేటెడ్ గానే చూపెడతది. అర్థం కాలేదు సార్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా? ఇప్పుడు క్యాన్వాలో మనకి ఓకే. ట్యూషన్స్ అని కొట్టామనుకోండి. ట్యూషన్స్ రిలేటెడ్‌గా ఉన్నాయి టెంప్లేట్స్ చూపిస్తది ఓకే. అక్కడ. సో వీటిల్లో అదే మీరేం విధంగా చేస్త దీంట్లో గూడా ఏమన్నా చూపిస్తదా? సో ఇది జస్ట్ పేజెసే కాబట్టి వీటిల్లో ఏదో ఒక టెంప్లేట్ మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మీకు రిలేటెడ్‌గా ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి ఒకసారి. ఓకేనా? సో అంటే ఇప్పుడు అట్లా ఫర్ ట్యూషన్స్ అని ఎగ్జాంపుల్‌గా కొడితే రాదు అట్లా. అట్లా రావు. మీకు చెప్పాలంటే సో వీటిలో హ్మ్. మనకి ట్యూషన్స్‌కి సంబంధించి గాని లేదంటే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన ఆహ్, పేజెస్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోండి ఇక్కడ. హుహు. ఓకేనా? ఓకే. సో ఒకవేళ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన ఏమైనా ఉంటే గనక సో అది యాడ్ చేసుకోండి. ఇదిగో ఇక్కడ చూడండి. ఇది ఏదైనా పిల్లల డయాగ్రామ్స్, ఇక్కడ బుక్స్ చూడండి. అట్లా అవర్ సర్వీసెస్ అని చెప్పి కనిపిస్తుంది కదా! మీకు ఇక్కడ పైన. ఆ! ఓకే. సో ఓకే. ఇట్లా ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఏమైనా ఉన్నాయేమో చూడండి మీరు. సో ఉంటే హ్మ్. గనక ఇవి మీరు ఇన్సర్ట్ చేసుకోండి. మీ పేజ్‌లోకి అబౌట్‌లోకి. హ్మ్. ఓకేనా? ఓకే. చూడండి ఒక్క నిమిషం. ఇంకా కింద చెక్ చేసుకోండి ఇంకా. ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకొని తర్వాత హ్మ్. అది ఏం సరిగ్గా కనపట్లేగా ఈ పిక్చర్స్ ఏమి దీంట్లో ఉన్నాయి. సార్? ఈ పేజెస్ పిక్చర్స్ ఏం కనపట్లేగా సరిగ్గా అసలు. నేను చూపిస్తాను. జస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్‌కి సంబంధించి చెక్ చేస్తున్నా. ఎట్లా ఉన్నాయి ఏందనేది మీకు చూపిస్తున్నానన్నమాట. సో ఇక్కడ చూడండి. సో వీటిలో మీరు ఏదైనా ఒక పేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎడ్యుకేషన్‌కి ఏదైనా సంబంధించి. పిల్లలున్నాయి, స్టూడెంట్స్ ఉన్నాయి, లేకపోతే బ్లాక్ బోర్డ్ అట్లాంటియి ఉన్నాయి కావాలి. సార్? ఏదైనా పిల్లలు స్టూడెంట్స్ ఉన్నాయి కావాలి మనకి. హ్మ్. ఆ! అదే చూస్తున్నా. ఇదిగో ఇక్కడ ఉంది కదా! హ్మ్. ఓకేనా సార్? ఆ! సో ఇది తీసుకోండి. సో ఇదొచ్చేసి మనకి ప్రీమియం అన్నమాట. హుహు. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆహ్, బ్యాక్ పేజ్. ప్రీమియం అంతే ఎంతుంటది సార్ మనం అది తీసుకుంటే? ప్రీమియం తీసుకోవాలంటే ఎట్లుంటదది కాస్ట్ అది? ప్రీమియమా? హ్మ్. అంటే ఇది మంత్లీ ఇంత అని అట్లా ఏమైనా ఉంటాయా? లేకపోతే ఒక్కొక్క పోస్టరే ఇంత కాస్ట్ అని ఉంటుందా? సో ఇక్కడ చూడండి ఒక్క నిమిషం చూపిస్తాను మీకు.
అక్కడ ప్రీమియం అని ఎక్కడైనా మెన్షన్ చేసి ఉందా? అది క్యాన్వాలో అయితే మెన్షన్ చేసి ఉంటుంది. ఏంటి సార్? క్యాన్వాలో అయితే ప్రీమియం అని మెన్షన్ చేసి ఉంటుంది. ఇక్కడ ఎట్లా అర్థమవుతుంది ఇది ప్రీమియమా కాదా అనేసి? చూపిస్తా ఉండండి ఒక్క నిమిషం. వీటిలో మనం ఒక థీమ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ గో టు ప్రీమియం ఉంది కదా సార్. సో గో టు ప్రీమియంలోకి వెళ్ళండి. ఓకే. సో ఇక్కడ చూడండి. సో వీటిల్లో మనకి ఇక్కడ చూడండి $373.5 ఎలిమెంట్స్ కిట్ ఏజెన్సీ ఉంది కదా. సో $249.9 $117. ఓకేనా? అంటే ఇది వచ్చేసి లైఫ్ టైం అన్నమాట. తర్వాత వచ్చేసి ఇయర్లీ. లైఫ్ టైం అంటే $249.9. డాలర్స్ అంటే కౌంట్ చేయండి ఒకసారి ఎంత పడుతుంది అనేది. $1.91 ఏమో ఉంటుంది. 92 రూపీస్ వస్తుంది $1. సో తర్వాత వచ్చేసి చూడు 124 ఇయర్లీ ప్యాకేజ్ 124.5 అనమాట. తర్వాత వచ్చేసి ప్రొఫెషనల్ గా ఉంటే 83.3. అంటే ఇయర్లీ లైఫ్ టైం 7,636 పడుతుంది $83 అంటే. అవునవును. సో తర్వాత వచ్చేసి $39 అనమాట ఎలిమెంట్స్ కిట్ పర్సనల్ అనమాట. పర్సనల్ $39 ఇది లైఫ్ టైం అది. సో అంటే ఒక నార్మల్ వెబ్సైట్ నార్మల్ పేజెస్ అనుకోండి. సో ఇది వచ్చేసి ప్రొఫెషనల్గా కావాలంటే మనకి $83 పడుతుంది అనమాట. తర్వాత ఎలిమెంట్స్ కిట్ ఏజెన్సీ అంటే మామూలుగా నార్మల్గా ఒక హై క్వాలిటీ పేజెస్ ఏమైనా కావాలంటే మనకి 124 పడుతుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రీ ఉంటాయి, పెయిడ్ ఉంటాయి అనమాట. ఓకేనా? సో లేదు మీకు బండిల్ కావాలంటే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సో $649 ఉందన్నమాట. సో మామూలుగా యాక్చువల్గా అయితే $2,833 మామూలుగా యాక్చువల్గా. సో ఇది వచ్చేసి దానికి వచ్చేసి ఆఫర్లో వచ్చేసి మనకి $649 పడుతుంది. ఓకేనా? సో తర్వాత ఆల్ ఇన్ వన్ బండిల్ వచ్చేసి మనకి $749 పడుతుంది. ఓకేనా? సో తర్వాత గూటన్ కిట్ బండిల్ వచ్చేసి మనకి $599 పడుతుంది అనమాట. సో దీంట్లో మీకు ఏది కావాలనేది మీరు మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు తీసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? అర్థమైందా సార్? అర్థమైందా సార్? ఓకే. సో తర్వాత వచ్చేసి బ్యాక్ టు పేజ్ ఉంది కదా. సో బ్యాక్ టు పేజ్లోకి వచ్చేసేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే ఫ్రీ టెంప్లెట్స్ మనం ఎక్కువగా యూజ్ చేసినాం అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి ఏంటంటే ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి, ఒక పేజ్.
ఓకేనా? ఓకే. సో, ఇక్కడ చూడండి. హ్మ్. సో, ఇక్కడేముంది లైవ్ ప్రివ్యూ ఉంది, ఇన్సర్ట్ ఉంది. ఓకే. తర్వాత బ్యాక్ హ్మ్. పేజ్ ఉంది. బ్యాక్ టు పేజెస్ ఉంది. సో, ఇప్పుడేం చేయాలంటే మనము లైవ్ ప్రివ్యూ ఉంది కదా! సో, లైవ్ ప్రివ్యూకెళ్ళండి. హ్మ్. ఇప్పుడు ఎవరైనా వెబ్‌సైట్ క్రియేట్ చేసేవాళ్ళు ఇవన్నీ తీసుకొనే చేయాలా? ఏం సార్? ఇప్పుడు సపోజ్ మనం వెబ్‌సైట్ క్రియేట్ చేయాలనుకోండి. ఓకే. ఆ ఎలిమెంటల్ స్క్రిప్ట్ అవన్నీ తీసుకోవాలా? పర్చేజ్ చేయాలి. లేదు, పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు సార్. స్క్రీన్ కనిపిస్తుందా మీకు? స్క్రీన్ కనిపియట్లేదా? ఆ! కనిపిస్తుంది. సో, అది మీకు పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫ్రీ టెంప్లేట్స్ ఉంటాయి కదా! అయి యూజ్ చేసుకోవచ్చు మీరు, ఇబ్బంది లేదు. ఆహా! మనకి ఏదైనా ఇప్పుడు ఒకవేళ మనకి రిలేటెడ్‌గా ఏం లేవనుకోండి. సో, ఇటు హ్మ్. చూడండి ఒకసారి. సో, ఈ మన పేజ్ అనేది ఈ విధంగా ఉంటదనమాట. సో, దీన్నేందంటే హ్మ్. మన బిజినెస్‌లోకి మన ఇమేజెస్ గాని, కంటెంట్ గాని ఇవన్నీ గూడా మనం కన్వర్ట్ జేసుకోవాలన్నట్టు. దాంట్లో ఉన్న ఇమేజెస్ కూడా చేంజ్ చేయొచ్చు కావాలంటే మనం చేంజ్ పోస్టర్స్. జేసుకోవచ్చు మనం, ఇబ్బంది లేదు. హుహు. ఓకేనా? ఓకే. సో, ఇదంతా గూడా ఒక పేజ్ అన్నట్టు. అబౌట్ పేజ్ అన్నట్టు. సో, దీన్ని మనం ఏం జేయాలంటే ఇక్కడ ఇన్సర్ట్ ఉంది గదా! సో, ఈ హ్మ్. ఇన్సర్ట్‌లోకెళ్ళి ఇన్‌స్టాల్ జేసుకోండి దీన్ని. ఈ పేజ్‌ని. సో, లోడింగ్ అవుతుంది. ఒక 2 మినిట్స్ సార్. ఓకే సార్. హ్మ్. సో, ఇప్పుడు మన పేజ్ అనేది ఇన్‌స్టాల్ అయిందా? హ్మ్. ఓకే. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఇదొచ్చేసి మనకు అబౌట్ పేజ్ అనమాట. సో, దీన్ని మనం ఏం జేయాలి అంటే, సో, మన బిజినెస్‌కి తగ్గట్టుగా మనం దీన్ని ఎడిట్ జేసుకోవాలన్నట్టు. ఓకే. హుహు. సో, ఇదొచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుందా? అబౌట్ ఓకే. అని జెప్పి కనిపిస్తా ఉందా? హ్మ్. ఓకేనా సార్? అర్థమవుతుందా? ఓకే సార్. అర్థమవుతుందిలెండి. హ్మ్. సో, ఇక్కడ తర్వాతొచ్చేసి కిందకి రండి. సో, కిందకొచ్చిన తర్వాత ఇక్కడొచ్చేసి దీన్నేందంటే, ఇక్కడ మనం చేంజ్ జేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ సింబల్ ఉంది గదా! ఆ! సో, ఎడిట్‌లోకెళ్ళండి. దాని మీద క్లిక్ సో చేయాలి. ఓకే. సో, ఇప్పుడు యాజ్ టీజ్‌గా ఎట్లాగంటే యాస్ట్రా థీమ్‌లో ఏ విధంగా అయితే మీరు చేసినారో టెంప్లేట్ తీసుకొని, సో, దాంట్లో ఏందంటే హ్మ్. మొత్తం ఉంటాయన్నమాట యాస్ట్రా థీమ్‌లో. ఏంది హోమ్ గాని, హ్మ్. అబౌటర్స్ గాని, సర్వీసెస్ గాని, బ్లాగ్ గాని, ఓకే, హ్మ్. కాంటాక్టర్స్ గాని ఇవన్నీ గూడా ఉంటాయన్నట్టు. సో, దీంట్లో ఓకే. ఏందంటే ఓకే. జస్ట్ హ్మ్. ఓన్లీ అబౌటర్స్ పేజ్ మాత్రమే మనం ఇన్సర్ట్ చేసుకొని, సో, దాన్ని పేజెస్‌ని మనం ఎడిట్ చేస్తామన్నట్టు. ఓకేనా? సో, హ్మ్. హ్మ్. అదే ఎలిమెంటర్ థీమ్ యూజ్ చేసి, సో, మనం ఏం చేసినాము, మాన్యువల్‌గా మనం స్క్రాచ్ డిజైన్ చేసినామన్నట్టు. సో, హ్మ్. ఇప్పుడు ఇప్పుడు దీంట్లో ఎలిమెంట్స్ కిట్ యూజ్ చేసి మనం ఏం చేసినాము, జస్ట్ పేజెస్ ఇన్సర్ట్ చేసి దాన్ని ఏ విధంగా ఎడిట్ చేయాలనేది మనము నేర్చుకుంటున్నామన్నట్టు. ఓకేనా? హ్మ్. హ్మ్. సో, దీంట్లో వచ్చేసి మనం ఏం చేయాలంటే, సో, ఇక్కడ చూడండి. ఓకే. సో హ్మ్. సో, లేదు అంటే ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ క్లాసెసా? ట్యూషన్స్. ఓకే. సో, ఈ హ్మ్. విధంగా మనం చేసుకోవచ్చన్నట్టు. సో, చేంజ్ అయింది గదా! హ్మ్. ఓకేనా? సో, ఓకే. తర్వాత ఇక్కడ ఈ మ్యాటర్ గూడా మనం చేంజ్ చేసుకోవచ్చనమాట దీంట్లో. హుహు. సో, కొంచెం కిందకి రండి. సో, సబ్‌టైటిల్ చెక్ జేయండి. సో, డిస్క్రిప్షన్. హ్మ్. అవర్ మిషన్ ఇక్కడ నుంచి ఇది డౌన్ పార్ట్ చేంజ్ చేయాలనుకుంటా. ఆహ్, హ్మ్. ఇట్లా. సో, వీటిలో మీకు ఏది గావాలంటే అది మీరు సెలెక్ట్ జేసుకొని దాన్ని ఎడిట్ జేసుకోవచ్చనమాట.
అంటే సపోజ్ మనం ఇక్కడ ఇది మార్చాలి. ఏది ఏంటి సార్? అవర్ మిషన్ ఈస్ టు ఇన్‌స్పైర్ ఇది మార్చాలంటే ఎట్లా? అదే అది అక్కడే వస్తున్నా. కిందికి రావాలా? ఏంటి? హ్మ్. సో, ఇక్కడ స్టైల్ ఉంది కదా! స్టైల్‌లోకెళ్ళండి. అది చూపెట్టట్లేదు అక్కడ. హెడ్డింగ్. సో, ఇక్కడ ఉంది కదా! టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఉంది కదా సార్! సో, ఇది వచ్చేసి మనకి అవర్ మిషన్ ఈస్ టు ఇన్‌స్పైర్ మ్యాప్ లైఫ్ లాంగ్ లైవ్ ఉంది కదా! సో, దాన్ని ఇక్కడ ఏం జరుగుతుంది మనము ఇక్కడ వచ్చేసి మనకి టైటిల్ డిస్క్రిప్షన్ ఉంది కదా! సో, ఈ ఆప్షన్ అనేది మనం చెక్ చేసుకోవాలన్నట్టు. అంటే ఇక్కడ ఏదైనా మనకు కనిపియకపోతే ఇక్కడ ఏదైతే ఆప్షన్స్ ఉంటాయో వాటిలో ఇక్కడ కంటెంట్‌లో గాని, స్టైల్‌లో గాని, అడ్వాన్స్‌లో గాని వీటిలో వన్ బై వన్ అనేది మనం చెక్ చేసుకుంటూ రావాలన్నట్టు. ఓకేనా? అది ఎక్కడుందో చూసుకోవాలి అంతే. ఈ వీటిలో సైడ్ మనకి ఆప్షన్స్ ఉంటాయి. సో, ఆప్షన్స్‌లో మనం చెక్ చేసుకుంటూ రావాలన్నమాట. ఒక్కొక్క ఆప్షన్‌ని. ఓకేనా? అది సో, ఇక్కడ ఎక్కడుందో మనం చెక్ ఏదైనా చేంజ్ చేసుకొని అక్కడ చేంజ్ చేయాలనుకుంటే చేసుకోవాలి. ఇక్కడ మనం ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. సో, లేదు అంటే రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? అర్థమైందా? ఓకే. ఓకే. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ బటన్ ఒకటుంది. లెర్న్ మోర్. ఓకే. సో, ఎగ్జాంపుల్‌గా నేను ఒక కంటెంట్ తీసుకుంటున్నా మీకు చూపియడానికి. ఓకేనా? సో, ఇట్లా చూడండి. ఓకే. సో, తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి. ఇక్కడ ఎడిట్ బటన్ ఉంది కదా! సో, ఇక్కడికొచ్చిన తర్వాత సో, ఇక్కడ వచ్చేసి లెర్న్ మోర్ ఉంది కదా! ఓకే. సో, లెర్న్ మోర్ దగ్గరికి వచ్చేసి మనం ఏం చేయాలంటే బుక్ నౌ ఏదో ఇవ్వాలి అంతే. గెట్ ఏ ఫ్రీ డెమోనా లేకపోతే సార్ గెట్ ఏ ఫ్రీ డెమో అట్లా ఏదో ఒకటి ఇవ్వచ్చు. అదే యాడ్ చేస్తాను. ఓకే. సో, ఇట్లా ఈ విధంగా మనం బటన్ తీసుకోవాలి. బటన్ అనేది యాడ్ చేసుకుంటూ ఉన్నట్టు. ఓకేనా? సో, తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా లింక్ యాడ్ చేయాలనుకుంటే సో, ఆ లింక్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి కదా! మన లింకు. ఓకేనా? సో, ఇప్పుడు దీని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ దాంట్లోకి వెళ్ళిపోద్ది అన్నట్టు. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా లింక్ యాడ్ చేయాలనుకుంటే లింక్ యాడ్ చేసుకోవచ్చు. సో, తర్వాత వచ్చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. సో, కొంచెం కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఐకాన్ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ యారో మార్క్ ఐకాన్ ఉంది కదా! సో, ఈ ఐకాన్ మనం ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ వచ్చేసి ఐకాన్ లైబ్రరీలోకి వెళ్ళి మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? ఓకే. ఓకే. సో, వీటిల్లో ఇక్కడ ఏదైనా యారో మార్క్ ఉంటే సో, వీటిల్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఓకే. ఇక్కడ చూడండి. సో, వీటిల్లో ఏ ఐకాన్ కావాలంటే ఆ ఐకాన్ అనేది మనం తీసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఓకే. సో, ఇది వచ్చేసి ఐకాన్ పొజిషన్ అన్నమాట. సో, ఆ ఐకాన్ పొజిషన్ ముందు కావాలా లేదంటే ఎండ్‌లో కావాలా? అంటే స్టార్ట్‌లో కావాలా? ఎండ్‌లో కావాలని అడుగుతా ఉంది. ఓకే. సో, ఇక్కడ బిఫోర్ కావాలంటే బిఫోర్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో, లేదు ఆఫ్టర్ కావాలంటే ఆఫ్టర్ పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? సో, ఇది లెఫ్టా? సెంటరా? రైటా? ఓకే. సో, వీటిలో మీ వాయిస్ కట్ అవుతుంది. ఇప్పుడు అర్థమవుతుందా సార్ నా వాయిస్? ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మీకు లెఫ్ట్ కావాలా? సెంటర్ కావాలా? రైట్ కావాలా? ఓకేనా? సో, వీటిలో ఏది కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? సో, కొంచెం ఇంకా వీటిలో ఇంకా తర్వాత వచ్చేసి నెక్స్ట్ కిందకి రండి ఇక్కడ నుంచి. ఓకే. సో, మీకు కిందకి వచ్చిన తర్వాత సో, ఇక్కడ వచ్చేసి మనకి ఇది చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో, యువర్ కెరీర్ పాత్ బిగిన్స్ హియర్ అని ఉంది. ఓకే. సో, దీన్ని మనం ఏం చేస్తామంటే
ఓకే. హ్మ్. సో, దీంట్లో వచ్చేసి మనం ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, దీంట్లో మనం ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చనమాట. హ్మ్. ఓకేనా? ఓకే. సో, వీటిలో ఏమైనా ఆప్షన్స్ ఏమైనా చూసుకోవాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి చూడండి. అవర్ స్కూల్ గర్ల్స్ 2019 ఉంది కదా! ఓకే. హ్మ్. సో, వీటిలో ఏదైనా మనం ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చనమాట. హ్మ్. ఓకేనా? సో, ఓకే. సబ్‌టైటిల్ పొజిషన్ ఇక్కడ మనం ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. సబ్‌టైటిల్ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. హ్మ్. ఓకేనా? హ్మ్. సో, ఇక్కడ వచ్చేసి టైటిల్, డిస్క్రిప్షన్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే మనం ఇక్కడ చేంజ్ చేయొచ్చనమాట. ఓకేనా? ఓకే. ఆ! సో, తర్వాత వచ్చేసి కొంచెం కిందకి రండి. ఓకేనా? సో, వీటిలో మనం ఏదైనా ఆహ్, ఇ ఆహ్, ఐకాన్ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఐకాన్ చేంజ్ చేయొచ్చనమాట. ఓకేనా? సో, ఇక్కడొచ్చేసి మనం ఈ టైటిల్ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే కింద టైటిల్ ఉంది గదా! ఓకేనా? సో, ఈ టైటిల్ అనేది చేంజ్ చేయాలనుకుంటే టైటిల్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ డిస్క్రిప్షన్ వచ్చేసి ఇక్కడ మనం ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ అనేది మనం చేంజ్ చేయొచ్చనమాట. ఓకేనా? సో, తర్వాత ఇక్కడ కూడా టైటిల్ వచ్చేసి టైటిల్ చేంజ్ చేయాలనుకుంటే టైటిల్ చేంజ్ చేయొచ్చు. ఓకేనా? ఇమేజ్ కూడా చేంజ్ చేయొచ్చా? ఏదైనా ఇమేజ్ యాడ్ చేయొచ్చు మనం. సార్? అక్కడ ఏదైనా ఇమేజ్ కూడా యాడ్ చేయాలనుకుంటే. ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. హ్మ్. ఓకేనా? ఐకాన్ లైబ్రరీ ఉంటే ఐకాన్ లైబ్రరీలో మనం చేంజ్ చేసుకోవచ్చు. హ్మ్. ఓకేనా? సో, కొంచెం కిందకి రండి. ఓకే. సో, టైటిల్ చేంజ్ చేయాలనుకుంటే టైటిల్ చేంజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఇది ఉంది గదా! ఇమేజ్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చనమాట. ఓకేనా? సో, తర్వాత ఇక్కడ 4 అట్లాగే చేసుకోవచ్చనమాట. సో, తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా. సో, ఇక్కడ ఏదైనా ఇమేజ్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి ఎడిట్ సింబల్ ఉంది గదా! ఎడిట్ ఇమేజ్. సో, దాంట్లోకెళ్ళి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడొచ్చేసి కేర్ అబౌట్ అస్ ఉంది గదా! సో, దీంట్లో మనం ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ బెస్ట్ సెక్యూరిటీ సర్వీసెస్ అని ఉంది గదా! సో, దీన్ని మనం చేంజ్ చేయాలనుకుంటే సో, ఇక్కడ ఎడిట్ సింబల్ ఉంది గదా! సో, ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేసి మనం చేంజ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, తర్వాత ఎడిట్ ఆన్‌లైన్ ఇన్ఫో సర్వీసెస్ అని ఉంది గదా! సో, దీన్ని మనం ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చనమాట ఇక్కడ. ఓకే. సో, ఇక్కడ ఏదైనా ఇమేజ్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్‌లైన్ ఇన్ఫో సర్వీసెస్ అని ఉంది గదా! సో, దీన్ని మనం చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, కొంచెం కిందకొచ్చిన తర్వాత ఓకే. సో, వీటిలో మనం ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమవుతుందా సార్? అర్థమవుతుంది సార్. సో, ఇక్కడొచ్చేసి బటన్స్ ఉన్నాయి గదా! సో, ఈ బటన్‌ని మనం చేంజ్ చేయాలనుకుంటే ఓకే. సో, ఇక్కడొచ్చేసి లేబుల్ ఏదైనా లేబుల్ నేమ్ చేంజ్ చేయాలనుకుంటే లేబుల్ నేమ్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చనమాట ఇక్కడ. ఓకేనా? సో, లింక్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే లింక్ మనం చేయొచ్చు. ఓకేనా? సో, తర్వాత వచ్చేసి ఇక్కడ కొంచెం కిందకి రండి. ఐకాన్ లైబ్రరీ అనేది ఉంది గదా! సో, ఈ ఐకాన్ లైబ్రరీ చేంజ్ చేయాలనుకుంటే ఐకాన్ లైబ్రరీ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, తర్వాత వచ్చేసి ఐకాన్ పొజిషన్ ఉంది గదా! ఐకాన్ బిఫోరా? ఆఫ్టరా? ఓకే. సో, వీటిల్లో మనం ఈ యారో మార్క్ అనేది ఫ్రంట్ పెట్టుకోవాలా? ఎండ్‌లో పెట్టుకోవాలా? ఓకే. సో, ఇది మనం చూసుకోవచ్చు. ఇది అలాగే ఐకాన్ పొజిషన్ ఆఫ్టరా? బిఫోర్ అంటే ఏంటి సార్? ఆఫ్టర్ బిఫోర్ అంటే ఈ యారో మార్క్ ఉంది గదా! ఇక్కడ. ఆ! సో, ఓహో! ఇది దాని వచ్చేసి మనకి ముందుండాలా? ఎనకుండాలానా? ఓకే. బిఫోర్ ముందు గావాలా? లేదంటే ఎండ్‌లో గావాలా అని అడుగుతా ఆఫ్టర్ ఉన్నాడు. కావాలా? ఓకే. సో, ఇక్కడొచ్చేసి ఆఫ్టర్ అంటే ఎండ్‌లో. నెక్స్ట్ బిఫోర్ అంటే వచ్చింది. ముందనమాట. ఆఫ్టర్ లెర్న్ మోర్ ఇట్ కేమ్. ఫ్రంట్ సైడ్‌కి చేంజ్ అయింది గదా! ఇందాక ఈ సైడ్ ఉండింది. ఇప్పుడు ఇక్కడ వచ్చింది గదా! బిఫోర్. అవును. ఓకేనా? సో, సెంటర్ ఓకే. కావాలంటే సెంటరు. సో, రైట్ కావాలంటే రైటు. లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్. సో, ఇట్లా. ఓకేనా? ఓకే. సో, తర్వాత కొంచెం కిందకి రండి. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ ఏదైనా ఇమేజ్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు 6 డాట్స్ ఉంది గదా! సో, ఎడిట్ కంటెంట్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో, ఇక్కడొచ్చేసి చూజ్ ఇమేజ్ ఉంది గదా!
చూజ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఓకే. సో కొంచెం కిందకి రండి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ టైటిల్ ఉంది కదా! సో ఈ టైటిల్ అనేది మనం చేంజ్ చేయొచ్చు అనమాట ఇక్కడ. సో తర్వాత వచ్చేసి ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా! టైటిల్ అండ్ డిస్క్రిప్షన్. సో దీన్ని కూడా మనం చేంజ్ చేయాలనుకుంటే దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో కొంచెం కిందకి రండి. ఓకే. సో తర్వాత ఓపెనింగ్ టైమింగ్స్ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఓపెనింగ్ టైమింగ్స్ ఉంది కదా! సో ఈ పెన్సిల్ మీద సింబల్ మీద క్లిక్ చేసి ఈ ఐకాన్ లైబ్రరీని చేంజ్ చేసి ఓకే. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మనం టైటిల్ కావాలంటే టైటిల్‌ని చేంజ్ చేయొచ్చు మనం. ఓకే. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఎడిట్ ఐకాన్ లిస్ట్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసి ఓపెనింగ్ అవర్స్ ఉంటది కదా! సో అవర్స్‌ని మనం చేంజ్ చేసుకోవచ్చనమాట ఇక్కడ. ఓకేనా? సో తర్వాత వచ్చేసి ఇక్కడ నౌ మోర్ బటన్ ఉంది కదా! సో ఈ బటన్‌ని కూడా మనం చేంజ్ చేయాలనుకుంటే సో ఇక్కడ ఐకాన్ లైబ్రరీ, సో ఇక్కడ లేబుల్ ఓకే. సో ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చనమాట. ఆఫ్టరా, ఎండా, బిఫోరా, ఆఫ్టరా ఓకేనా? సో వీటిలో మనం ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. లెఫ్టా, సెంటరా ఓకే. సో ఇవి కూడా మనం చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో తర్వాత వచ్చేసి కాలింగ్ బటన్. సో కాలింగ్ బటన్ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే మనం సో దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి టైటిల్. సో టైటిల్ వచ్చేసి సో ఈ టైటిల్ మనం చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మా మొబైల్ నెంబర్ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో తర్వాత వచ్చేసి ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా! సో ఈ డిస్క్రిప్షన్ మనం చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో తర్వాత వచ్చేసి నౌ మోర్ ఉంది కదా! ఓకే. సో నౌ మోర్ ఈ బటన్ మనం చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. లింక్ యాడ్ చేయాలనుకుంటే లింక్ యాడ్ చేసుకోవచ్చు. ఐకాన్ ఉంది కదా! ఐకాన్ లైబ్రరీ ఉంది కదా! సో దీన్ని మనం చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఐకాన్ పొజిషన్ బిఫోర్, ఆఫ్టర్ ఓకే. సో దీంట్లో మనం ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అలైన్‌మెంట్. సో తర్వాత వచ్చేసి లెఫ్ట్, రైట్, సెంటరు, రైట్ ఓకే. సో ఇట్లా. సో ఇక్కడ వచ్చేసి మనకి ఐకాన్ ఉంది కదా! సో ఈ ఐకాన్ చేంజ్ చేయాలనుకుంటే ఐకాన్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో సబ్స్క్రైబ్ హియర్ ఉంది కదా టైటిల్. సో ఈ టైటిల్‌ని ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట మనం. ఓకే. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ పబ్లిష్ ఉంది కదా! ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తే మనం పబ్లిష్ చేసుకోవాలన్నట్టు. ఓకేనా? సో పబ్లిష్ అనేది మనం ఇప్పుడు ఇందాకటనే చేయలేదు. సో ఇన్‌స్టాల్ చేస్తాను. సో ఇప్పుడు మనం పబ్లిష్ చేస్తున్నాం అనమాట. సో తర్వాత వచ్చేసి మనం కొంచెం కిందకి రండి. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి ఈ ఈ ఇమేజ్ ఇక్కడ ఎడిట్ హెడ్డింగ్ ఉంది కదా! సో ఈ హెడ్డింగ్‌ని మనం చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో తర్వాత వచ్చేసి ఇక్కడ సబ్ టైటిల్ ఉంది కదా! సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ హెడ్డింగ్ సబ్ టైటిల్ ఉంది కదా! సో దీన్ని మనం ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో తర్వాత వచ్చేసి మనం కొంచెం కిందకి రండి. సో కిందకి వచ్చిన తర్వాత ఇమేజెస్ ఉన్నాయి కదా! సో ఇమేజెస్ అనేవి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో తర్వాత వచ్చేసి ఇక్కడ కొంచెం కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ బాడీ ఉంది కదా! సో బాడీలోకి వెళ్ళండి. సో ఇక్కడ వచ్చేసి ఈ మ్యాటర్ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? సో ఇక్కడ కూడా సో ఇమేజెస్ చేంజ్ చేయాలనుకుంటే ఇమేజెస్ చేంజ్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ కూడా లర్న్ పైథాన్ ఇంటరాక్టివ్ పైథాన్ ఉంది కదా! సో దీన్ని మనం చేంజ్ చేయాలనుకుంటే సో బాడీ చేంజ్ చేయాలనుకుంటే బాడీ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో టైటిల్ చేంజ్ చేయాలనుకుంటే టైటిల్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ కూడా సో దీన్ని కూడా మనం చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఇవన్నీ కూడా మనం అదే విధంగా సేమ్ యాజ్ టీజ్‌గా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో కొంచెం ఏం సార్? నథింగ్ సార్. ఓకే. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఇవన్నీ కూడా సో ఇక్కడ వచ్చేసి కొంచెం నెక్స్ట్ ఎడిట్ క్లయింట్ లోగో ఉంది కదా! సో మీ క్లయింట్‌కి సంబంధించి ఏమైనా లోగోస్ ఏమైనా ఉంటే సో ఇక్కడ మనం వీటిలో టైటిల్ 1 ఉంది కదా! సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ క్లయింట్ నేము, తర్వాత లోగో ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో కొంచెం కిందకి రండి. ఓకేనా? ఓకే. సో టైటిల్ లిస్ట్ ఉంది కదా! ఓకే. సో లిస్ట్ టైటిల్ ఉంది కదా! సో క్లయింట్ నేమ్ దగ్గర ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో తర్వాత వచ్చేసి క్లయింట్ లోగో ఉంది కదా! సో క్లయింట్ లోగో ఇమేజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. సో లిస్ట్ టైటిల్ ఉంది కదా! సో క్లయింట్ నేమ్ చేంజ్ చేయాలనుకుంటే క్లయింట్ నేమ్ చేంజ్ చేయొచ్చు. చూజ్ ఇమేజ్ ఉంది కదా! చూజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇమేజ్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట.
ఓకే. సో, తర్వాత లిస్ట్ టైటిల్ ఉంది గదా! సో, ఇక్కడ వచ్చేసి క్లయింట్ నేము, తర్వాత క్లయింట్ లోగో. సో, ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. లిస్ట్ టైటిల్ ఉంది గదా! సో, కొంచెం కిందకొచ్చిన తర్వాత సో, ఈ లోగో తర్వాత ఈ టైటిల్ ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చనమాట. టైటిల్ అంటే కంపెనీ నేమ్ అనమాట. ఓకేనా సార్? హ్మ్. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఓకే. సో, తర్వాత వచ్చేసి ఇవన్నీ తర్వాత ఎక్కడ దొరుకుతాయి ఇవి? మీరు వీటిలో సపోజ్ ఇక్కడ పిల్లోడ్ స్కూల్ అని ఉంది ఇక్కడ. ఈ ఏంటి సార్? స్కూల్ ఇమేజ్ కావాలంటే మనకి ఎట్లా వస్తది? ఎట్లాగా? ఏది సార్ మళ్ళీ చెప్పండి? సపోజ్ ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ చూడండి. పిల్లోడ్ స్కూల్ అని ఉంది. దానిపైన ఇదేదో పిక్చర్ ఉంది. పైలట్ స్కూల్ అని ఉండదా? పైలట్ స్కూల్ అని ఉంది కదా! దానిపైన ఒక పిక్చర్ కూడా ఉంది కదా! ఆ పిక్చర్‌లు ఇవన్నీ ఎక్కడ వస్తాయి మనకి? ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ మీరు లోగో మీరు ఏదైనా డిజైన్ చేసుకుంటారు కదా! ఆ! సో, ఆ లోగోకి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసి యాడ్ చేసినారన్నట్టు. ఇవన్నీ కూడా అట్లా మనం డిజైన్ చేయాలా? అవును. అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక బిజినెస్ ఉన్నప్పుడు క్లయింట్స్ అనేవోళ్ళు రకరకాలుగా ఉంటారు కదా మీకు. అవునవును. సో, రకరకాల బిజినెస్‌లు ఉంటాయి. సో, వాటికి రకరకాల లోగోస్ ఉంటాయి. ఓకే. రకరకాల కంపెనీ నేమ్స్ ఉంటాయి. ఓకేనా? హ్మ్. సో, ఇవన్నీ కూడా మీకు ఎంతమంది ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇది మామూలుగా అన్నీ మనం యాడ్ చేయలేము కాబట్టి ఒక 4, 5 లోగోస్, 4, 5 కంపెనీ నేమ్స్ ఇట్లా యాడ్ చేసుకోవచ్చన్నట్టు. హ్మ్. ఓకేనా సార్? ఓకే సార్. సో, తర్వాత వచ్చేసి కొంచెం కిందకి రండి. సో, ఇక్కడ కిందకొచ్చిన తర్వాత సో, ఇక్కడొచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఉంది గదా! సో, బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది మనం క్లిక్ జేసుకోవచ్చు. ఇక్కడ 6 డాట్స్ ఉంది గదా! సో, దాని మీద క్లిక్ జేయండి. సో, క్లిక్ హ్మ్. జేసిన తర్వాత ఓకే. హ్మ్. సో, ఇక్కడ ఈ స్టైల్ ఉంది గదా! సో, స్టైల్‌లోకెళ్ళండి. సో, స్టైల్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడొచ్చేసి చూజ్ ఇమేజ్ ఉంది గదా! సో, ఈ ఇమేజ్ అనేది మనం చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ జేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో, ఇక్కడొచ్చేసి మనం నేమ్ చేంజ్ చేయాలంటే నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ ఉంది గదా! సో, ఎడిట్ టెక్స్ట్ మోడ్ అని ఉంది గదా! సో, దాని మీద క్లిక్ జేసి సో, వీటిలో మనం ఏదైనా టెంప్లేట్ సెలెక్ట్ జేసుకోవాలనుకుంటే సెలెక్ట్ జేసుకోవచ్చన్నట్టు. ఓకేనా? హ్మ్. సో, ఓకే. లేఅవుట్ అన్నమాట. హ్మ్. సో, తర్వాతొచ్చేసి స్టైల్ ఉంది గదా! సో, స్టైల్ మీద క్లిక్ జేయండి. ఓకేనా? సో, ఓకే. ఇమేజ్ ఉంది గదా! సో, ఇమేజ్ చేంజ్ చేయాలనుకుంటే ఇమేజ్ చేంజ్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడొచ్చేసి మనకి సో, డిస్క్రిప్షన్ ఉంది గదా! ఓకే. సో, ఈ డిస్క్రిప్షన్ కలర్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? హ్మ్. ఓకే. టెస్టిమోనియల్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకే. హ్మ్. స్టైల్. ఓకే. ఓకే. సో, కొంచెం కిందకి రండి. ఓకే. సో, కొంచెం హ్మ్. కిందకి రండి. సో, ఇక్కడొచ్చేసి ఆహ్, ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇక్కడ మన ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ జేసుకోండి ఇక్కడ. ఓకేనా? హ్మ్. హ్మ్. సో, తర్వాతొచ్చేసి కొంచెం కిందకి రండి. సో, క్లయింట్ ఉంది గదా! హ్మ్. సో, క్లయింట్ దగ్గర ఏమన్నా మన కలర్ చేంజ్ చేయాలనుకుంటే కలర్ చేంజ్ జేసుకోవచ్చు వీటిల్లో. ఓకేనా? హ్మ్. సో, వీటిలో ఏదైనా మనం ఫాంట్ సైజ్ గాని ఓకే. సో, హ్మ్. విడ్త్, వర్టికల్, హైటు ఓకే. సో, ఇవన్నీ గూడా మనం చేంజ్ చేయాలనుకుంటే ఇవన్నీ గూడా చేంజ్ జేసుకోవచ్చనమాట. హ్మ్. ఓకేనా? ఓకే. సో, అడ్వాన్స్ ఉంది గదా! సో, అడ్వాన్స్‌లో మనం ఏమైనా ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మనం చేంజ్ జేసుకోవచ్చనమాట ఇక్కడ. ఓకే. మోషన్ ఎఫెక్ట్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే మనం ఎఫెక్ట్స్ యాడ్ జేసుకోవచ్చు దీంట్లో. ఓకే. సో, హ్మ్. తర్వాతొచ్చేసి ట్రాన్స్‌ఫార్మ్ ఉంది గదా! సో, ట్రాన్స్‌ఫార్మ్‌లో ఆప్షన్స్ వచ్చేసి మనం ఇక్కడ సో, ఇవి రొటేషన్, ఆఫ్‌సెట్టా, స్కేలా సో, ఇవన్నీ హ్మ్. ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ జేసుకోవచ్చు మీరు. బ్యాక్‌గ్రౌండ్ ఓకే. ఉంది గదా! సో, ఈ బ్యాక్‌గ్రౌండ్ ఏమైనా మనం చేంజ్ చేయాలనుకుంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చేంజ్ జేసుకోవచ్చు వీటిల్లో. ఓకేనా? హ్మ్. సో, హ్మ్. తర్వాతొచ్చేసి మనకి బార్డరు. ఓకే. సో, వీటిల్లో హ్మ్. ఓకే. సో, బార్డర్ రేడియస్ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే బార్డర్ రేడియస్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ జేసుకోవచ్చు మనం. ఓకేనా? హ్మ్. ఓకే. సో, తర్వాతొచ్చేసి మాస్క్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ జేసుకోవచ్చు మనం. ఓకే. సో, హ్మ్. వీటిల్ని మాస్క్ అంటే షేప్స్ అన్నట్టు. ఓకేనా? హ్మ్. ఓకే. సో, ఈ షేప్స్ ఏమైనా మనం యాడ్ చేయాలనుకుంటే వీటిల్లో యాడ్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఓకేనా? సో, తర్వాతొచ్చేసి
సో తర్వాత వచ్చేసి రెస్పాన్స్ అనమాట. ఓకే. సో ఈ రెస్పాన్స్ అనేది మనం సో వీటిల్లో మనం ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు వీటిల్లో. ఓకేనా. సో ఈ రెస్పాన్స్ అట్రిబ్యూట్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు. కస్టమ్ సిఎస్ఎస్ ఇవన్నీ కూడా మనకి అవసరం లేదు. ఓకేనా. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మనం పబ్లిష్ చేయాలనుకుంటే పబ్లిష్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. అంటే మీరు ఏది ఎడిట్ చేసినా సరే, ఒక్క లైన్ ఎడిట్ చేసినా సరే దాంట్లో మనం ఖచ్చితంగా పబ్లిష్ అనేది మనం ఖచ్చితంగా చేయాలన్నమాట. ఓకేనా. సో తర్వాత కొంచెం కిందకి రండి. సో కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి లేటెస్ట్ ఎకిట్ న్యూస్ ఉంది కదా. సో వీటి మీద ఎడిట్ హెడ్డింగ్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత హెడ్డింగ్ టైటిల్ ఉంది కదా. సో దీన్ని మనం చేంజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో తర్వాత కొంచెం కిందకి రండి. వీటిలో వచ్చేసి టైటిల్, HTML ట్యాగు. ఓకే. సో వీటిలో H1. ఓకే. సో తర్వాత వచ్చేసి H3, H2, H4, H5, H6. సో ఇవన్నీ కూడా మనం చేంజ్ చేయాలనుకుంటే మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. ఓకేనా. సో తర్వాత సబ్ టైటిల్. ఓకే. సో దీంట్లో వచ్చేసి ఇక్కడ హెడ్డింగ్ సబ్ టైటిల్ ఉంది కదా. సో దీంట్లో మనం ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఓకేనా. సో తర్వాత టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఉంది కదా. సో దీని ఇక్కడ వచ్చేసి షో డిస్క్రిప్షన్ ఉంది కదా. సో దీంట్లోకి వెళ్ళి మనం ఏదైనా యాడ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఈ డిస్క్రిప్షన్ అనేది సో ఇక్కడ కింద వస్తుంది అన్నట్టు. ఓకేనా. సో తర్వాత టెక్స్ట్ షాడో టెక్స్ట్ ఏదైనా ఉంటే కనుక సో ఇక్కడ వచ్చేసి కంటెంట్ ఉంది కదా. సో దీన్ని మనం ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. సో సపరేటర్. ఓకే. సో సపరేటర్ అని ఉంది కదా. సో ఇక్కడ డాటెడ్ లైనా, సాలిడా. ఓకే. సాలిడ్ విత్ స్టారర్. ఓకే. సాలిడ్ విత్ బుల్లెటా, కస్టమా. సో వీటిలో ఏది కావాలంటే అది మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో తర్వాత వచ్చేసి సపరేటర్ పొజిషన్ ఉంది కదా. సో ఆఫ్టర్ టైటిల్, బిఫోర్ టైటిల్, బాటమ్, టాపా. ఓకే. సో వీటిలో ఏది కావాలంటే అది మనం చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. సో తర్వాత వచ్చేసి కొంచెం కిందకి రండి. సో కొంచెం కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా సో ఇక్కడ గెట్ ది యాప్ ఇన్ ప్లే స్టోర్ ఉంది కదా. సో ఇక్కడ ఎడిట్ బటన్ ఉంది కదా. సో ఎడిట్ హెడ్డింగ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత హెడ్డింగ్ టైటిల్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసి దీన్ని ఏదైనా మనం చేంజ్ చేయాలనుకుంటే సో గెట్ ది యాప్ ఇన్ ప్లే స్టోర్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసి వీటిని మనం ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో తర్వాత వచ్చేసి కిందకి రండి. సో సబ్ టైటిల్ ఉంది కదా. సో సబ్ టైటిల్ దగ్గర మనం ఏదైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ. ఓకే. టైమ్ మ్యాథ్స్ చేంజ్ అని ఉంది కదా. సో దాన్ని చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో టైటిల్ డిస్క్రిప్షన్ ఉంది కదా. సో టైటిల్ డిస్క్రిప్షన్ దీన్ని ఏదైనా యాడ్ చేయాలనుకుంటే మనం ఓకే. సో వీటిని మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. సో తర్వాత వచ్చేసి డౌన్లోడ్ యాప్ ఉంది కదా. సో డౌన్లోడ్ యాప్ దగ్గర ఈ ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేసి ఓకే. సో డౌన్లోడ్ యాప్ మీద క్లిక్ చేసి మనం ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఓకే. లేబుల్ చేంజ్ చేయాలంటే లేబుల్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏదైనా ఐకాన్ యాడ్ చేయాలనుకుంటే ఆ ఐకాన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లింక్ ఉంది కదా. సో లింక్ యాడ్ చేయాలనుకుంటే లింక్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకే. సో ఇదనమాట. సో ఈ విధంగా మీరు పేజెస్ అనేవి మీరు డిజైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో దీన్ని ఎవ్రీ లైన్ మీరు ఎడిట్ చేసిన వెంబటే మనం ఇక్కడ ఏం చేయాలంటే పబ్లిష్ చేయాలన్నమాట. సో పబ్లిష్ చేసిన తర్వాత ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, డైరెక్ట్ ఇంకొక దాంట్లో మనము చెక్ చేసుకోవాలన్నట్టు. ఓకే. సో ఇక్కడ చూడండి ఒకసారి నేను చూపిస్తాను మీకు. నాట్ ఫౌండ్ ద రిక్వెస్ట్ URL వాస్ కన్స్ట్రక్షన్ లో ఉంది కదా అది. ఓకే. ఓకే సార్. నెక్స్ట్ డే విల్ కంటిన్యూ సార్. ఏం సార్? నెక్స్ట్ డే కంటిన్యూ చేద్దాంలేండి. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇంతవరకు మీకు అర్థమైంది కదా? అర్థమైంది సార్. సో ఇక్కడ చూడండి కనిపిస్తుంది మీకు. ఇప్పుడే కదా మీరు ఎడిట్ చేసింది. ఓకే. కనిపిస్తుందా? పేజ్ యాడ్ అయింది కదా. అవునవును.
ఓకే. సో, అబౌటర్స్‌లోకెళ్ళేసి మనం చెక్ జేసుకోవాలన్నట్టు. మనం ఎడిట్ చేసిన పేజ్ ఎట్లా ఉంది ఏందనేది ఎగ్జాంపుల్‌గా మనం చెక్ జేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ. దీంట్లో ఉన్న ఓకేనా? ఇమేజెస్ మనం చేంజ్ అయిపోయినా ఏం కాదు. అట్లే ఉంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం రాసుకోవచ్చు కదా వెబ్‌సైట్ ఏందంటే క్రియేట్ చేసి. మనము ఇమేజెస్ చేంజ్ జేయాలంటే మనం ఏం జేయాలంటే సెపరేట్‌గా మనం ఏం జేయాలంటే ఒక గ్యాలరీలో మనం మనకు కావాల్సిన ఇమేజెస్ ఏయైతే ఉన్నాయో సో, ఆ ఇమేజెస్‌ని మన గ్యాలరీలో ఆహ్, ముందే డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి. డిజైన్ జేసుకొని చెప్పండి. అంటే ముందే అవి క్యాన్వాలో డిజైన్ చేసుకోవచ్చా? లేకపోతే వేరే చోట ఎక్కడైనా మీ ఇష్టం అవైలబుల్ ఉంటాయా అవి? ఎక్కడైనా డిజైన్ జేసుకోవచ్చు ఇబ్బంది లేదు. ఫోటోషాప్‌లో గానీ, తర్వాత ఇంకా అదర్ యాప్స్‌లో గానీ మీరు డిజైన్ జేసుకొని మీరు ఒక గ్యాలరీలో పెట్టుకోవచ్చనమాట. సో, ఆహా! గ్యాలరీలో పెట్టుకొని మనం దాన్ని ఇమేజెస్ అనేవి చేంజ్ జేసుకోవచ్చన్నట్టు. ఓకే. ఓకేనా? అర్థమవుతుందా? ఓకే. అదే కాపీరైట్ రాకుండా ఎక్కడ తీసుకోవచ్చు చెప్పండి పిక్చర్స్ అవి ఎక్కువ? అవి ఏం ఇమేజెస్. సార్? ఏంది? ఇప్పుడు కాపీరైట్ రాకుండా మనం ఎక్కడ తీసుకుంటే బెటర్ అవి? ఏం ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నాయా? లేదు. అసలు రిస్ట్రిక్ట్స్ మీరు ఏమన్నా ఉన్నాయా ఓన్‌గా డిజైన్ దాంట్లో? జేయాలనుకుంటే ఓన్‌గా డిజైన్ జేసుకోవచ్చు. ఓకేనా? సో, మనం కాన్వాలో ఓన్‌గా డిజైన్ ఫ్రీ చేసుకోకుండా ఎక్కడ టెంప్లేట్స్ దొరుకుతాయి? ఉంటాయి. చెప్పండి. మనం ఓన్‌గా డిజైన్ చేయకుండా ఎక్కడ దొరుకుతాయి? గూగుల్‌లో సెర్చ్ జేసుకోవచ్చు. గూగుల్‌లో దానికి గాని మీరు వెబ్‌సైట్స్ ఏమన్నా ఉన్నాయా? ఏది సార్? వాటికి వెబ్‌సైట్స్ ఏమన్నా ఉన్నాయా? ఆ ఇమేజెస్ కోసం? సెపరేట్ వెబ్‌సైట్స్ ఏమి లేవు. మన డిజైనింగ్ యాప్సే ఉంటాయి. మేక్ హుహు. మై పోస్టర్ అని. హ్మ్. ఓకేనా? హుహు. తర్వాత వచ్చేసి మీరు చెప్పారు గదా! నిన్న పిక్సెల్ యాప్. ఆ! పిక్సెల్ యాప్ అవును. సో, దాంట్లో అయితే ఇంకా నీట్‌గా ఉంటాయన్నట్టు. హుహు. ఓకేనా? సో, అది తర్వాత అయితే వచ్చేసి అది సబ్స్క్రిప్షన్ తీసుకోవాలేమో అది పిక్సెల్ యాప్ ఏది వాటి సార్? కోసం. ఏంది? పిక్సెల్ యాప్ చెప్ వాటి కోసం అయితే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా సార్? అంటే మాములుగా యాక్చువల్‌గా నార్మల్‌గా ఫ్రీ ఇమేజెస్ దొరుకుతాయి మనకి. ఓకేనా? హుహు. సో, ఫస్ట్ ఏందంటే మీకు